ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. సీఎం సోదరుల సెటిల్మెంట్లు చేస్తున్నారు. కొండా సుష్మిత, మంత్రి సురేఖ కూతురు. పారిశ్రామికవేత్తకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదాంతంపై అంతా సైలెంట్. అమ్మా, మంత్రి బిడ్డ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు. 3 రోజులు గడిచినా ఆ నమోదు చేయకపోవడంపై అనుమానాలు. 3 రోజులు గడిచినా సుమంత్ను అదుపులోకి తీసుకొని పోలీసులు. ముఖ్య నేత ఇంటి వెనకే ఇంత జరిగిన మౌనంగా ఉన్న యంత్రాంగం. మా ముఖ్య నేతపై నిప్పులు కక్కి అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించిన మంత్రి. ఏదేమైనా మడమ తిప్పనంటూ చెప్పే ముఖ్య నేత వెనుక అడుగు వేసినట్టేనా? టీ కప్పులో తుఫాన్ అంటూ వివాదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రుల యత్నం నడుస్తూ ఉందంట. కథ గట్టిగానే నడుస్తుంది. 2 రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి సురేఖ ఓఎస్డీ అరెస్ట్ యత్నం ఎపిసోడ్ ఒక్కసారిగా చల్లబడింది. ఇటు సీనియర్ మంత్రి ఓఎస్డీ వ్యవహారంపై అనుమానంతో పోలీసులు పంపిన ముఖ్య నేత ఉన్నట్టుండి మౌనవ్రతం పట్టారు. అటు ముఖ్య నేత మంత్రిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన మంత్రి కూతురు ఇప్పుడు చడిచప్పుడు లేదు. ఇక బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుష్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడు రెడ్డి అయిన బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి సురేఖ ప్రశంసలు కురిపించారు. మరి ఉన్నట్టుండి ఈ ప్లేటు ఫిరాయించడం వెనుక మతలబేంటి అని అసలు చెప్తా ఉన్నారు. ఈ గన్ను పరిస్థితి ఏంది ఇక్కడ? ఇప్పుడు గన్ను తీసుకొచ్చిండ్రు కదా, ఈ గన్ను ఎవరు తీసుకొచ్చిండ్రు? సుమంత్కి ఎవరు ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గన్ను ఇచ్చినట్టు ఇక్కడ సుష్మితా పటేల్ ఆరోపణల నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డిని విచారిస్తారా? మరి అక్కడ రోహిన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఖైరతాబాద్ కు సంబంధించిన ఆ రోహిన్ రెడ్డి డిసిసి అండి, ముగ్గురు ఉంటారు హైదరాబాద్ డిసిసిలు. ఒక డిసిసి రోహిన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి రోహిన్ రెడ్డి ఏమైనా గన్ను ఇచ్చిండా? ఈ గన్ను ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికి కూడా మీరు ఎంక్వైరీ చేయకపోతే మరి వేరేటోడు గన్ను పట్టుకుంటాడేమో అక్రమ ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసి మన బొక్కలేస్తారు. మరి సుమంత్ దగ్గరికి గన్ను ఎవరు ఇచ్చిండ్రు? సుమంత్ ఎవరిని బెదిరించిండ్రు? మరి వాడు కంప్లైంట్ చేస్తే సుమంత్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ డెక్కన్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీలో CCTV ఫుటేజ్ అన్న రిలీజ్ చేయాలి కదా. ఎందుకు రిలీజ్ చేస్తలేరు? అంటే మీరు చేసే సంసారం, మంది చేసే వ్యభిచారం లాగా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నది? ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్ నిజమే అది. ఎందుకంటే మలక్పేటలో నడుచుకుంటే వేటోని కథం పట్టించేళ్ళు, నడుచుకుంటే వేటోండే. ఇక్కడ మెదక్ జిల్లాలో ఓ యువ కాంగ్రెస్ నేతను, ఓ దళిత పిల్లగాన్ని ఆడ గన్తో కాల్చేసి అది బయటికి రాలేదు. జ్యువెలరీ షాప్ లో కూడా పట్టపాలే పొద్దున చందానగర్లో 10:30కే గన్నులు పట్టి బెదిరించి దోసుకొని వేయండ్లు. బీహార్ గన్ కల్చర్ వీడికి వచ్చిందే. ఉత్తరప్రదేశ్లో ఉండే ఎక్కువ. ఉత్తరప్రదేశ్లో యోగి డిష్ అంటున్నాడు. అక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది. సునీత కన్నీటిని అపహాస్యం చేయడం దుర్మార్గం. అడుగడుగున మహిళలకు అవమానాలు. తెలంగాణలో రాజ్యమేరుతున్న అరాచకాలు. వాటాల కోసం సీఎం మంత్రుల కొట్లాటలు. మేడారం జాతర టెండర్ల వ్యవహారమే నిదర్శనం. మంత్రి సురేఖ కూతురు వ్యాఖ్యలతో తేటా తెల్లం. ఇంత జరుగుతుంటే బీజేపీ నేతల మౌనమేళ. మంచిరేవుల పై సీట్ విచారణ జరిపించాలి, ఇక గవర్నర్ జోక్యం చేసుకోవాలి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి ఏమవుతుందో చూద్దాం. ఇక